మనుషులకు ఉండేటటువంటి ఒక చెడ్డ గుణం ఏంటి తెలుసా? ఒక క్వాలిటీ ఏంటిది అంటే వాడు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు మర్చిపోతాడు, బాధపడ్డవి మాత్రం ఇట్లా మొత్తం ఇట్లా గుర్తుంటాయి. అందులో నుంచి బయటికి రాలేడు, ఇంకా ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా ఇందులోనే నీ జీవితంలో సంతోషమైన క్షణాలు లేవా? ఉన్నాయి, కానీ గుర్తుండేవి ఏంటివి? ఇప్పుడు సంతోషమైన క్షణాలు 99 ఉన్నా సరే, బాధపడే క్షణం ఒక్కటి ఉన్నా సరే, ఆ ఒక్కటే గుర్తుంది. అంటే ఆ ఒక్క బాధ ఏం చేసేది? నేను 99 సంతోషపడినటువంటి క్షణాలని తుడిచివేస్తుంది. యోసేపు, దేవుడు నా సమస్త బాధను నేను మరిచిపోనట్లు మర్చిపోయేటట్టు చేసాడు. అంటే ఎవ్రీ డే ఇతడు ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు? తండ్రి ఇంటి వాళ్ళని గుర్తు చేసుకొని బాధ. సో యోసేపు ఎట్లా ఉన్నాడంటే ప్రతిరోజు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మర్చిపోయినట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. అతడు పడ్డ సమస్త బాధను అందరిని మర్చిపోయేటట్టు చేసినాడు. అతనికి తెలియదు. నీకు కూడా కొన్ని నీకు సంతోషకరమైన సిచ్యువేషన్స్ కంటే కూడా బాధ కలిగిన సిచ్యువేషన్స్ ఎక్కువ గుర్తుంటుంది. దానివల్ల ఎక్కువ బాధపడుతున్నావు అని ఈరోజు మనస్సు అభిషేకం నీ మీదకి రాబోతా ఉన్నది. నువ్వు పడిన సమస్త బాధను మర్చిపోతావు. ఆ బాధ నీకు పడ్డట్టు కూడా నీకు అనిపించదు, గుర్తు కూడా రాదు.